రమ్యే వందే సంస్కృతం. అన్ని భాషలకి ఆధారమైనటువంటి భాష సంస్కృత భాష. దాని నుంచి ప్రతి భాష పుట్టింది. మనకి బిర్యానీ తెలుసు కానీ బిర్యానీలో ఉన్న అన్నం తెలియట్లేదు. పూలమాల తెలుస్తుంది కానీ పూలమాలలో ఉన్నటువంటి దారులు తెలియట్లేదు. ఫ్యాన్ ఇవన్నీ తెలుస్తుంది కానీ వెనకాల కరెంట్ తెలియట్లేదు. అదేవిధంగా అన్ని భాషలకు ఆధారమైనటువంటి భాష సంస్కృత భాష. దానిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి గౌరవించాలని మరీ మరీ వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృత విద్యార్థులు అందరూ నేను వీళ్ళెవరిని మోటివేట్ చేయకుండా వాళ్ళందరి వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వాళ్ళే. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఒక్క శ్లోకం మొదలెట్టేటప్పటికి అయ్యో సంస్కృతి ఎలా ఉంటుందేమో అని చెప్పారు. ఆ ఒక్క పూటకి వెళ్ళిపోతే ఇక ఏం చెప్తామంటే అప్పటికే కూడా మన ప్రభాకర్ సార్ ఇక ముందుకు వెళ్ళకండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి వాళ్ళకి అని అన్నారు. అలా చెప్తుంటే మనకి ఏ క్రమం ఉందో ఆ క్రమంలో వెళ్ళాలి తప్ప వీళ్ళు వస్తారు కదండి తగ్గించుకోలేము కదండి. ఇది వరకు 6 పాఠాలు ఉండేవండి, ఇప్పుడు సిలబస్ మారి 5 పాఠాల్లోకి వచ్చేసారండి. ఎందుకని భాషను ప్రోత్సహించాలి, ఇక ఎక్కువ మంది ఇందులోకి రావాలని. మనం నిత్యం మాట్లాడే తెలుగు భాష ఏదైతే ఉందో అది ఒరిజినల్ తెలుగు అని మనం మాట్లాడేది. ఉదాహరణకి భోజనం చేసావా అని అడుగుతారు. భోజనం చేసావా అని అడిగితే అందులో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి. భోజనం అనేది సంస్కృతం, చేసేవా అనేది తెలుగుదే. 2 అసలు తెలుగులో మాట్లాడితే ఏం మాట్లాడాలండి, కూడు గొడిచేవా అని అడగాలి. అది ఎంత నాటుగా ఉందండి. మనం తెలుగు వాళ్ళందరూ కూడా అన్ని రకాల భాషలు మిక్స్ చేసి మాట్లాడతాం. అందుకే మనం భారతీయుల్ని ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అన్ని భాషలు కలిపి మాట్లాడేవాడు ఇండియన్. వాడికి 6 భాషలు తెలియదు. ఒక అప్లికేషన్ తెలుగులో ఇస్తే మనమే చేద్దాం, దాని మళ్ళీ కింద కూడా ఇవ్వాలి, ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలి. ఇస్తేనే చేయగలరు, లేకపోతే చేయగలరు. అటువంటి పద్ధతిలో ఈరోజు మన సంస్కృత విద్యార్థులకి సంస్కృత పదాలతో కూడా తెలుగు భాష చెప్తున్నాం. అన్ని భాషలు మన ఊళ్ళో మనం సంస్కృత పదాలతో కూడా తెలుగు భాష. ఉదాహరణకి వాళ్ళు వాటర్ అంటారు, బయటకు వెళ్తాం మంచినీళ్ళు అంటారు. జలం అంటే ఏంటి, నీరు. అవసరం అంటే ఏంటి, ఆవశ్యం. జలం ఆవశ్యకమ్మా, చిన్న చిన్న పదార్థాలు. శౌచాలయం అని చెప్తారు, వాష్యం. అక్కడ బయట చెప్తారు శౌచాలయం ఆవశ్యకం, శీఘ్ర దర్శనం. ఇవన్నీ ఏంటంటే తెలుగు పదాలే, సంస్కృత పదాలే. మనం ఎవరితో అయినా వినయంగా మాట్లాడాలంటే సంస్కృత పదాలు ఉపయోగించి మాట్లాడతాం. వాళ్ళు దయచేసి, కృపయ, అవన్నీ ఏంటండి, అవన్నీ సంస్కృత పదాలే అవన్నీ. కానీ నిత్యం మాట్లాడే మాటల్లో ఇది సంస్కృతం ఉంది అని మాత్రం తెలియచెప్పారు. అది కూడా సంస్కృతం అని గ్రహించి సంస్కృత భాషని మరింత ప్రోత్సహించి అభివృద్ధి చేస్తారని మరి ఆశిస్తాను.